అందరికీ నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శైలజాని. వెల్కమ్ టుడే మమ్మీస్ కిచెన్. ఈరోజు రెసిపీ ఎంతో రుచిగా ఉండే క్యాప్సికమ్ ఫ్రై మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఎలా చేసుకోవాలో చూద్దాం. క్యాప్సికమ్ అందరూ తినడానికి ఇష్టపడరు, కానీ ఇలా చేసి పెట్టండి, ఎవరైనా ఇష్టంగా తింటారు. వేడివేడి అన్నంలో కానీ, చారులో కానీ, సాంబార్లో కానీ చాలా బాగుంటుంది. మరో విషయం ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు అయితే ఫాలో చేయండి. ఏ రెసిపీ పెట్టినా ముందుగా మీరు చూడవచ్చు. 1/2 కిలో క్యాప్సికమ్ తీసుకొని శుభ్రం కడుక్కోవాలి. అలా చిన్న సైజు తీసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. అలా మొత్తం ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను మీడియం సైజు కట్ చేసుకున్నాను. మీరు పెద్దవి అయినా కట్ చేసుకోవచ్చు, చిన్నవి అయినా కట్ చేసుకోవచ్చు. అలా కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. అలా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నూనె వేసుకోవాలి. పల్లీలు 2 స్పూన్లు వేసుకొని వేపుకోవాలి. అలా కొద్దిగా వేగిన తర్వాత ధనియాలు 1 స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేసుకొని వేపుకోవాలి. నువ్వులు 2 స్పూన్లు వేసుకోవాలి. మంచి కలర్ వచ్చిందాక వేపుకోవాలి. 4 ఎండుమిరపకాయలు వేసుకొని వేపుకోవాలి. అలా వేగిన తర్వాత మిక్సీలో కానీ గిన్నెలో కానీ పక్కకు తీసుకోవాలి. అలా పక్కకు తీసుకొని అదే ప్యాన్లో 1 స్పూన్ నూనె వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని వేపుకోవాలి. ఇలా తిప్పుకుంటూ వేపుకోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని వేపుకోవాలి. ఇలా మూత పెట్టి కొద్దిసేపు వేగనివ్వాలి. వేగినాయో లేదో చూద్దాం. క్యాప్సికమ్ ఇంకా కొద్దిగా వేగాలి. మూత పెట్టి కొద్దిసేపు వేగనివ్వాలి. అవి వేగుతుండగా ముందుగా వేపి పెట్టుకున్న పల్లీలు మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకొని చిన్నులపాయలు కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా చింతపండు వేసుకొని ఊరకలా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. క్యాప్సికమ్ వేగినాయో లేదో చూద్దాం. కొద్దిగా కరివేపాకు వేసుకొని గంటితో అలా నొక్కితే వేగినట్టు. చూడండి, ఊరకనే వేగిపోయినాయి. అలా వేగితే బాగా వేగినట్టు. 1 స్పూన్ కారం వేసుకోవాలి. నేను కారం వేస్తానని ఎండుమిరపకాయలు 4 వేసాను ఫ్రెండ్స్. మీరు ఎండుమిరపకాయలు మొత్తం అయినా వేసుకోవచ్చు, కారం అయినా మొత్తం వేసుకోవచ్చు. మీకు ఏది వేసుకోవాలనిపిస్తే అది వేసుకోవచ్చు. ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీల పొడి కూడా వేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత పక్కకు తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఇట్లాంటి రెసిపీలు, సింపుల్ అయిన రెసిపీలు, టేస్టీ అయిన రెసిపీలు ఎన్నో ఉన్నాయి. ఫాలో చేస్తూ ఉండండి.